మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో మీరు కొనే ఆభరణాలపై నో జీఎస్టీ, కేవలం 1% నుండి 11% వరకు మాత్రమే గల VA, ఆపై జీరో మేకింగ్ ఛార్జెస్, ఇంకా నో జీఎస్టీ. మర్రి గోల్డెన్ డైమండ్స్. అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిపై ఇరాన్ పూర్తిగా పట్టు సాధించినట్లు తెలుస్తోంది. ప్రపంచ చమురు సరఫరాలో 5వ వంతు వాటా కలిగిన ఈ జలసంధి గుండా వెళ్లే నౌకల నుంచి ఇరాన్ భారీగా సుంకాలు వసూలు చేస్తోందంటూ రాయిటర్స్ వార్తా సంస్థ సంచలన కథనాన్ని ప్రచురించింది. 24 గంటల వ్యవధిలో తమ బలగాల సమన్వయం, అనుమతితోనే 26 నౌకలు ఈ జలసంధి గుండా ప్రయాణించాయని ఇరాన్ వెల్లడించింది. హర్మూజ్ జలసంధి వేదికగా ఇరాన్ సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తోంది. సముద్రంలో దీవుల వద్ద చెక్ పాయింట్లు ఏర్పాటు చేసి దౌత్యపరమైన ఒప్పందాలు, కొన్నిసార్లు భారీగా ఫీజులు వసూలు చేస్తూ అంతర్జాతీయ నౌకల రాకపోకలను తన గుప్పెట్లోకి తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ జలసంధి దాటాలంటే ఇరాన్ IRGC బలగాల అనుమతి తప్పనిసరి అయింది. ఇరాన్ అనుసరిస్తున్న ఈ మల్టీ టైర్ సిస్టంలో రష్యా, చైనా వంటి మిత్రదేశాల నౌకలకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ ఉండగా ఆ తర్వాత భారత్, పాకిస్తాన్ నౌకలకు అనుమతి లభిస్తోంది. ఇతర దేశాల వాణిజ్య నౌకలు సురక్షితంగా వెళ్లాలంటే ఇరాన్తో ప్రభుత్వాల స్థాయి ఒప్పందాలు చేసుకోవాల్సి వస్తోంది. కొన్ని నౌకలు సురక్షిత ప్రయాణం కోసం ఇరాన్ అధికారులకు ఏకంగా $150,000 అంటే దాదాపు 1.25 కోట్ల రూపాయల వరకు ఫీజులు చెల్లిస్తున్నట్లు యూరోపియన్ షిప్పింగ్ వర్గాలు వెల్లడించాయి. ఇరాన్ సైన్యం అధికారిక వార్తా సంస్థ సెపా న్యూస్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం 24 గంటల వ్యవధిలో మొత్తం 26 నౌకలు హర్మూజ్ జలసంధిని దాటాయి. ఈ నౌకల ప్రయాణమంతా ఇరాన్ IRGC నౌకాదళాల సమన్వయం, ముందస్తు అనుమతితోనే జరిగిందని, ఆ నౌకలకు తామే భద్రత కల్పించామని ఇరాన్ స్పష్టం చేసింది. హర్మూజ్ జలసంధిలో దీర్ఘకాలిక స్థిరత్వం, భద్రత కోసం ఒమన్తో కలిసి ఉమ్మడి సెక్యూరిటీ మెకానిజంను రూపకల్పన చేస్తున్నట్లు ఇరాన్ తెలిపింది. ఇరాన్ కఠిన ఆంక్షల కారణంగా హర్మూజ్ జలసంధి వద్ద గల్ఫ్ తీరంలో ప్రస్తుతం దాదాపు 1500 వాణిజ్య నౌకలు, 22,000 మందికి పైగా నావికులు చిక్కుకుపోయినట్లు అమెరికా రక్షణ శాఖ తెలిపింది. సాధారణ రోజుల్లో రోజుకు 120 నుంచి 140 నౌకలు తిరిగే ఈ మార్గంలో ప్రస్తుతం రోజుకు కనీసం 3 నౌకలు కూడా దాటడం లేదు. అంతర్జాతీయ ఇంధన సంస్థ దీనిని ప్రపంచంలోనే అత్యంత దారుణమైన ఇంధన సంక్షోభంగా అభివర్ణించింది. అమెరికా పౌరులు లేదా కంపెనీలు ఇరాన్కు టోల్ ఫీజులు చెల్లిస్తే కఠినమైన ఆంక్షలు ఎదుర్కోవాల్సి వస్తోందని అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ హెచ్చరించింది. ఇరాకీ ముడి చమురుతో వియత్నాంకు బయలుదేరిన ఓ భారీ నౌక ఇరాన్ సైన్యం చేతిలో ఇబ్బందులు ఎదుర్కొంది. ఇరాకు ప్రధాని జోక్యంతో ఇరాన్ ప్రభుత్వంతో కుదిరిన దౌత్య ఒప్పందం వల్ల ఈ నౌకకు రూట్ క్లియర్ అయింది. అయినప్పటికీ హర్మూజ్ దీవి దాటే సమయంలో IRGC స్పీడ్ బోట్లు ఆ నౌకను అడ్డుకుని తనిఖీల పేరుతో గంటల తరబడి నిలిపివేశాయి. అంతర్జాతీయ సముద్ర చట్టాల ప్రకారం ఉచితంగా ప్రయాణించాల్సిన జలసంధిలో ఇరాన్ ఇలా పట్టు సాధించడంపై చైనా విదేశాంగ శాఖ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. భవిష్యత్తులో హర్మూజ్ జలసంధి అంతర్జాతీయ చట్టాలకు లోబడి నడవాలని డిమాండ్ చేసింది. ఇరాన్ అనుమతి ఉంటేనే నౌకలు ముందుకు సాగే ఈ సరికొత్త పరిస్థితి ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తోంది. గత ఫిబ్రవరి 28న ఇరాన్ భూభాగంపై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన సంయుక్త దాడుల అనంతరం ఇరాన్ ఈ జలసంధిపై ఆంక్షలను కఠినతరం చేసింది. అమెరికా, ఇజ్రాయెల్కు చెందిన లేదా వాటితో సంబంధం ఉన్న ఏ ఒక్క నౌకను కూడా హర్మూజ్ జలసంధి దాటనివ్వబోమని ఇరాన్ ఇరు దేశాలకు సవాల్ విసిరింది. దీనికి ప్రతిగా అమెరికా కూడా ఏప్రిల్ 13 నుంచి ఇరాన్ ఓడరేవులపై కఠినమైన నావికాదళ దిగ్బంధనాన్ని విధిస్తూ వస్తోంది. ఇరాన్ రేవుల నుంచి బయటకు వచ్చే లేదా లోపలికి వెళ్లే ఏ నౌకను అనుమతించబోమని అమెరికా సెంట్రల్ కమాండ్ స్పష్టం చేసింది. అమెరికా ఆంక్షల అమలులో భాగంగా US మెరైన్ కార్ప్స్ దళాలు సముద్రంలో ముమ్మరంగా గస్తీ కాస్తున్నాయి. ఈ బ్లాకెడ్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 91 నౌకలను అమెరికా దళాలు తమ మార్గాన్ని మార్చుకునేలా ఒత్తిడి తీసుకురావడం గమనార్హం. ఈ పరిణామాలతో పశ్చిమాసియా సముద్ర జలాల్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.